Hello students, welcome to Vishnayas Academy. Vishnayas Academy APPSC Group 1 కోసం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేస్తుంది. నౌ దీన్ని మేము ఏప్రిల్ 28న స్టార్ట్ చేస్తున్నాం. నౌ ఈ టెస్ట్ సిరీస్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, వాట్ యూ విల్ బి గెట్టింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ టెస్ట్ సిరీస్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్టార్ట్ చేసే ముందు we know that APPSC Government of Andhra Pradesh had released the job calendar and as part of that మనకి ఆగస్ట్ 15న నోటిఫికేషన్ అనేది వస్తుంది అని చెప్పి ఆ లెక్కన మనకు చూస్తే నవంబర్ డిసెంబర్ మధ్యలోని ప్రిలిమ్స్ అండ్ ఫిబ్రవరి మార్చ్ టైంలోని మనకి మెయిన్స్ అనేది ఉంటుంది. దాన్ని మైండ్లో పెట్టుకొని మేము ఈ ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ విత్ ద ట్యాగ్ నేమ్ మిషన్ అమరావతి అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నౌ ఈ మిషన్ అమరావతిలోని మేమేమి ఇద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనకి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఇంకా మనకి రెస్పెక్టివ్గా ఒక 4.5 months వరకు టైం ఉంది. నౌ నోటిఫికేషన్ వచ్చేలోపే మీరు సిలబస్ మొత్తం కవర్ చేసి మీరు దాని మీద రెస్పెక్టివ్ టెస్ట్ రాసేలాగా మేము ఇది డిజైన్ చేసాం. రైట్. నౌ ఇందులోని మేజర్గా ఉండేది ఏంటి అంటే యాజ్ ఐ మెన్షన్ 20th ఏప్రిల్న ఇది స్టార్ట్ అవుతుంది. ఓవరాల్ 160 టెస్ట్ ఉంటాయి. ఇంక్లూడింగ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ విల్ బీ హ్యావింగ్ 160 టెస్ట్. ఇందులోని 118 డైలీ టెస్ట్, ప్రిలిమ్స్ సెక్షనల్ టెస్ట్ 15 ఉంటాయి, మెయిన్స్ సెక్షనల్ టెస్ట్ 12 ఉంటాయి, ఎస్ఏ టెస్ట్స్ సపరేట్గా 4 టెస్ట్ ఉంటాయి, ప్రిలిమ్స్ ఫుల్ అండ్ టెస్ట్ ఒక 6 ఉంటాయి, మెయిన్స్ ఫుల్ అండ్ టెస్ట్ ఒక 5 టెస్ట్ ఉంటాయి. నౌ ఇదంతా కూడా ఏప్రిల్ 20th స్టార్ట్ అవుతుంది. నౌ దీని లోపలికి వెళ్దాము. అయితే ఇందులో మేము ఎలా డిజైన్ చేసామనంటే జనరల్గా అందరూ ఏం చేస్తారు, ముందు ఎగ్జామ్ అయ్యే వరకు ప్రిలిమ్స్కి టెస్టులు రాసి ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ అవుతారు. దట్ ఈస్ ఏ కంప్లీట్లీ రాంగ్ మెథడ్. సో మీకు ఫ్రమ్ ద డే 1 మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే ఎగ్జామ్ని ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కిందే చూడాలి. ఆన్సర్ రైటింగ్ని కూడా ఫ్రమ్ ద డే 1 స్టార్ట్ చేయాలి. సో ఆ ఉద్దేశంతో మేమేం చేస్తామనంటే ఎవ్రీడే మీకు డైలీ 2 మెయిన్స్ క్వశ్చన్స్ రాస్తారు అండ్ అది రెగ్యులర్గా ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. ఇలాగా 5 days ఫ్రమ్ మండే టు ఫ్రైడే మీరు డైలీ మెయిన్స్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ రాసిన తర్వాత అవి ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు ఇంప్రూవ్ అవుతున్న టైంలోనే 6th day ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఒక ప్రిలిమ్స్ టెస్ట్ రాస్తారు అండ్ 7th day మీకు రివిజన్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ తర్వాత మళ్ళీ 8th day మళ్ళీ మీకు సిలబస్ ఆ రోజు అలోకేటెడ్ సిలబస్ మీద మీరు మెయిన్స్ క్వశ్చన్స్ రాస్తారు. 8, 9, 10, 11, 12 డైలీ 2 క్వశ్చన్స్ రాస్తారు. డే నెంబర్ 13 దాని మీద ప్రిలిమ్స్ టెస్ట్ రాస్తారు. 14th మళ్ళీ బ్రేక్ తీసుకుంటారు, రివిజన్. నౌ ఆ రోజు అప్పుడు దాకా చదివిన వాటి మీద మీరు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫీడ్బ్యాక్ బట్టి మీరు ఏమేమి ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పారో వాటన్నిటి మీద మీరు వర్క్ చేస్తారు ఆ రివిజన్ డేలోనే. సో ఈ ఐడియాతోని మేము ఇది తీసుకొని వచ్చాం. ఈ టెస్టులు కాకుండా ఇంకా ఏమి ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మిషన్ అమరావతి అని అంటే ఓవరాల్ మోర్ దాన్ 500 to 600 మోడల్ ఆన్సర్స్ అనేది మీకు అవైలబుల్ అవుతాయి. మోడల్ ఆన్సర్స్ విల్ బి టాప్ నాచ్, విల్ బి మేడ్ బై అవర్ కంటెంట్ టీమ్. ప్రతి డైలీ టెస్ట్కి అండ్ సెక్షనల్ టెస్ట్కి ఫుల్ అండ్ టెస్ట్కి కూడా మీకు మోడల్ ఆన్సర్స్ అనేవి అవైలబిలిటీ ఉంటుంది. నౌ ఆన్ టైమ్ ఎవాల్యుయేషన్ అనేది ఉంటుంది. విత్ ఇన్ అవర్ టార్గెట్ ఈస్ టు ప్రొవైడ్ యూ ది ఎవాల్యుయేటెడ్ ఆన్సర్ కాపీస్ విత్ ఇన్ 3 days. 3 రోజుల్లోని మీకు ఆన్సర్ కాపీస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రతి టాపిక్కి కూడా వాల్యూ యాడెడ్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలిటీ ఆన్సర్స్ రాయాలి. పాలిటీ ఆన్సర్స్ రాయడానికి మీకు జడ్జ్మెంట్స్ అన్నీ ఒక దగ్గర, కేస్ స్టడీస్ అన్నీ ఒక దగ్గర, ఇలాంటివి ఇంపార్టెంట్ వాల్యూ ఎడిషన్ థింగ్స్ మీకు ఉండాలి. అలాంటివన్నీ మేము ఇందులో ప్రొవైడ్ చేస్తాము. GS 3కి సంబంధించి మన ఎకానమీకి సంబంధించి ఏదైతే ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ ఉందో దానికి కావాల్సిన ఫ్యాక్చువల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఉండాలి. నెక్స్ట్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని మీకు ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ వ్యాలీ ఇన్ ఆంధ్రప్రదేశ్, దానికి క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీని ఈ ఏప్రిల్ 14th మన CBN గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. అలాంటి ఎగ్జాంపుల్స్ మనం ఆన్సర్స్లో కోట్ చేయాలి. నౌ అలాంటివన్నీ కూడా మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీటన్నిటితో పాటుగా ఇంకొక 2 మేజర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అని అంటే మీరు ఆఫ్లైన్ కనుక అటెండ్ అవుతే మీకు ఇక్కడ మెంటర్స్ అనేవాళ్ళు అవైలబుల్లో ఉంటారు. విష్ణుయస్ అకాడమీ వాళ్ళు రెగ్యులర్గా మీరు ఆ మెంటర్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు.
అండ్ ది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కొన్ని టాపిక్స్కి స్పెసిఫిక్గా జనరల్గా మెటీరియల్ అనేది సరిగ్గా ఉండదు. సో దానికి మేము ఏం చేస్తున్నామనంటే ఫ్రమ్ పేపర్ 1 to పేపర్ 5 మొత్తం అన్నిటికీ కూడా మేము ఆల్రెడీ మెటీరియల్ టాప్ నాచ్ మెటీరియల్ చేసాం. ఆ బుక్స్ అనేవి మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఎవరైతే ఈ టెస్ట్ సిరీస్లో ఎన్రోల్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఈ ఫ్రమ్ పేపర్ 1 to పేపర్ 5 మొత్తం అన్నిటికీ కూడా మీకు మెటీరియల్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. బీట్ ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, ఎనీథింగ్ మొత్తం అన్నిటికీ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. రైట్, నౌ దీని లోపలికి మనం చూస్తే షెడ్యూల్ లోపలికి ఒకసారి వెళ్తే యాజ్ ఐ మెన్షన్ ఏప్రిల్ 28న స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేయడం మేము ఈ పేపర్ 3 అయిన పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ అండ్ ఎథిక్స్తో మనం స్టార్ట్ చేస్తున్నాం. నౌ ఇది ఏప్రిల్ 28న స్టార్ట్ అవుద్ది. ఇందాక నేను చెప్పినట్టు వీ హ్యాడ్ డివైడెడ్ ద థింగ్స్ సచ్ దట్ మీకు సఫిషియెంట్గా రివిజన్ చేయడానికి టైం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ రాసే ముందు మీరు ఏం చేయాలి, ఏప్రిల్ 19న దాని గురించి రివైజ్ చేస్తారు. ఏప్రిల్ 19న అది మీరు రివైజ్ చేసి ఏప్రిల్ 28న వచ్చి దాన్ని టెస్ట్ రాస్తారు. నెక్స్ట్ ఏప్రిల్ 28th అంతా కూడా మన 21st ఏదైతే షెడ్యూల్ ఉందో అది కవర్ చేస్తారు. దాన్ని వచ్చి మీరు 21st వచ్చి రాస్తారు. ఇలాగా మీకు ఫిక్స్డ్ షెడ్యూల్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా సో చూడండి, డే 1 మీరు 2 క్వశ్చన్స్ 2 మెయిన్స్ క్వశ్చన్స్ రాస్తారు. డే 2 2 మెయిన్స్ క్వశ్చన్స్, డే 3 2 మెయిన్స్ క్వశ్చన్స్, డే 4 2 మెయిన్స్ క్వశ్చన్స్, డే 5 2 మెయిన్స్ క్వశ్చన్స్. డే 6న ఏవైతే టాపిక్స్ అయ్యో దాని మీద సెక్షనల్ టెస్ట్ రాస్తారు, ప్రిలిమ్ సెక్షనల్ టెస్ట్. డే 7th మళ్ళీ మీకు ఒక రివిజన్ డే అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా రెగ్యులర్గా ఒకవేళ మీరు ఏమైనా గ్యాప్స్ ఉండిపోయినా ఆర్ఎల్స్ 1 or 2 days మధ్యలో మీరు చేయలేకపోయినా, కవర్ చేయలేకపోయినా అవన్నీ మీరు సెట్ చేసుకోవడానికి అని చెప్పి ఒక రివిజన్ డేని ఎవ్రీ వీక్ మేము ప్రొవైడ్ చేస్తూ వచ్చాం. సేమ్ అట్లనే మళ్ళీ డే 8, డే 9, 10, 11, 12 అయిన తర్వాత 13th డేన మళ్ళీ మీకు ఒక సెక్షనల్ టెస్ట్ జరుగుతుంది. అండ్ 14th డే ఇవన్నీ అయిన తర్వాత ఓవరాల్ మనకి ఒక గ్రూప్ ఆఫ్ టాపిక్స్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు పాలిటీలోని పార్ట్ ఏ మొత్తం అంతా అయిపోయింది కాబట్టి దాని మీద మెయిన్స్ సెక్షనల్ టెస్ట్ అనేది జరుగుతుంది. మెయిన్స్ సెక్షనల్ టెస్ట్లోని 10 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రిలిమ్స్ సెక్షనల్ టెస్ట్లోని 75 క్వశ్చన్స్ ఉంటాయి. రైట్, నౌ ఫర్దర్ సో ఇట్లాగా మొత్తం అన్నీ కూడా ఇప్పుడు పేపర్ పార్ట్ బి ఆఫ్ అవర్ పాలిటీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. సేమ్ అట్లానే జరుగుతుంది. నౌ మనకి ఏం తెలుసు, పేపర్ 1 అనేది మనకు ఒకటి ఉంది, అదేంటి ఎస్ఏ పేపర్. నౌ ఎస్ఏ పేపర్ మీరు చూస్తే మేము ఉన్న సిలబస్ని 4 డిఫరెంట్ థీమ్స్ కింద డివైడ్ చేసాం. సోషియో పొలిటికల్ ఇష్యూస్, సోషియో ఎకనామిక్ ఇష్యూస్. నౌ ఇప్పటి వరకు కూడా మీరు పొలిటికల్ థింగ్స్ అన్నీ చదివేసి ఉన్నారు కాబట్టి, ఎందుకంటే పాలిటీ చదువుతున్నారు కాబట్టి, పాలిటీ అండ్ గవర్నెన్స్ ఆ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అవుతున్న టైంలోనే ఇన్ పాలిటీ మేము ఎస్ఏ సెక్షనల్ టెస్ట్ సోషియో పొలిటికల్ ఇష్యూస్ మీద కండక్ట్ చేస్తాం. దిస్ హ్యాపెన్స్ ఆన్ May 10th. అప్పటికి కూడా మీకు కావాల్సిన కంటెంట్ అనేది అవైలబిలిటీ ఉంది. రైట్, నౌ అక్కడి నుండి ఇదంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది. దెన్ అగైన్ యూ విల్ బి హ్యావింగ్ మెయిన్ సెక్షనల్ టెస్ట్ అండ్ ప్రిలిమ్ సెక్షనల్ టెస్ట్ యాజ్ వీ హ్యాడ్ సెడ్ ఎర్లియర్. రైట్, ఇలాగా ఏప్రిల్ 20th స్టార్ట్ అయ్యి మే 31st ఈ పాలిటీ పేపర్ అనేది మన ఈ పేపర్ 3 అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలాగా మీకు మొత్తం 42 days దొరుకుతుంది. పర్ పేపర్ యూ విల్ బి గెట్టింగ్ 42 days. రైట్, నౌ ఇది అయిపోగానే మనకి ఎకానమీ పేపర్ స్టార్ట్ అవుతుంది. దిస్ విల్ బి స్టార్టింగ్ ఆన్ June 1st. ఫస్ట్ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన టాపిక్స్ అవుతాయి, ఆ తర్వాత ఏపీ ఎకానమీకి సంబంధించిన టాపిక్స్ అవుతాయి. అయితే మేము ఇక్కడ ఏపీ ఎకానమీని రిలేటివ్గా సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఆర్ దీని తర్వాత కండక్ట్ చేయడానికి కారణం ఏంటి అని అంటే, మనకు తెలిసినట్టే ఏపీ ఎకానమీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సోషియో ఎకనామిక్ సర్వే. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంకా అఫీషియల్గా సోషియో ఎకనామిక్ సర్వే రీసెంట్ ఇయర్ది రిలీజ్ చేయలేదు. మధ్యలో ఒకసారి రిలీజ్ చేశారు కానీ దాన్ని మళ్ళీ వాళ్ళు బ్యాక్ తీసుకున్నారు డ్యూ టు సమ్ ఇష్యూస్. సో ఈ లోపు మళ్ళీ రిలీజ్ చేస్తారు కాబట్టి బై దట్ టైమ్ యూ కెన్ రీడ్ దట్. సో ఆ ఉద్దేశంతో మేము పేపర్ 4ని పాలిటీ అయిన తర్వాత పెట్టాం. నౌ దిస్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ June 1st. సేమ్ ఇందాక ఫాలో అయినట్టే డైలీ 2 మెయిన్స్ క్వశ్చన్స్ రాస్తారు, 1 week ఒకసారి ప్రిలిమ్స్ టెస్ట్ రాస్తారు, ఆ తర్వాత 2 weeks ఒకసారి మెయిన్స్ సెక్షనల్ టెస్ట్ రాస్తారు. దెన్ ఎకానమీ మీద మీకు సఫిషియెంట్ గ్రిప్ వచ్చేసిన తర్వాత సోషియో ఎకనామిక్ ఇష్యూస్ మీద ఎస్ఏ సెక్షనల్ టెస్ట్ రాస్తారు. రైట్, సో ఇన్ దిస్ ఫార్మాట్ ఎకానమీ
ఎకానమీ అనేది మనకి జూన్ 1 నుండి జూలై 12 వరకు జరుగుతుందండి. ఇక్కడ కూడా మనకి 42 days దొరుకుతుంది. యు ఆర్ హ్యావింగ్ సఫిషియంట్ టైం. మేము ఏ టాపిక్ ఎంత టైం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మొత్తం అంతా క్లియర్ కట్గా ఆలోచించి డిజైన్ చేసాం. నౌ ఈ సెకండ్ సెట్ ఆఫ్ 42 days అయిపోయిన తర్వాత మనము హిస్టరీ అండ్ జాగ్రఫీ పేపర్ని స్టార్ట్ చేసాం. ఇది జూలై 13th స్టార్ట్ అవుతుంది. దెన్ యాజ్ అ సేమ్ ముందులో చూసినట్టే 5 days ఎవ్రీ డే మనము మెయిన్స్ క్వశ్చన్స్ రాస్తాం డైలీ 2 ఆ తర్వాత ప్రిలిమ్స్ టెస్ట్ రాస్తాం. 2 weeks తర్వాత మళ్ళీ మెయిన్స్ సెక్షనల్ టెస్ట్ రాస్తాం 10 questions. నౌ ఇట్లాగా ఈ సేమ్ ఇది హిస్టరీ ఇది ఒక సఫిషియంట్ అమౌంట్ చదివేసిన తర్వాత ఆన్ August 2nd యూ విల్ బి హ్యావింగ్ థర్డ్ ఎస్ఏ సెక్షనల్ టెస్ట్ రిలేటెడ్ టు కల్చరల్ అండ్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్. ఓకే, నౌ ఫైనల్లీ ఇది మనకి August 23rd వరకు జరుగుతుంది. దెన్ August 24th నుండి మనకి పేపర్ 4 అయిన సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ జరుగుతుంది. నౌ మనకు తెలిసినట్టే August 15th నోటిఫికేషన్ వస్తుంది. మేము సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ని లాస్ట్లో పెట్టడానికి కారణం ఏంటి అని అంటే బై ద టైం మీరు మెల్లిమెల్లిగా కంప్లీట్ ప్రిలిమ్స్ మోడ్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటారు. నౌ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రిలిమ్స్లో కూడా మనకి స్పెసిఫిక్ వెయిటేజ్ ఉంది. 30 questions ఎక్స్క్లూజివ్లీ ఫర్ సైన్స్ అండ్ టెక్ అండ్ 30 questions ఫర్ కరెంట్ అఫైర్స్. సో ఇది మీరు చదువుతున్నప్పుడు అది కూడా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. ఆ ఉద్దేశంతో మేము ఎక్కడ ఇది పెట్టడం జరిగింది. నౌ మనకి ఈ పేపర్ 5 కూడా we will be done with paper 5 completely by October. We'll be done with paper 5 completely by October 4th. నౌ అది అయిపోయిన తర్వాత మనకి ఫుల్ లెంత్ టెస్ట్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫుల్ లెంత్ టెస్ట్ విల్ బి హ్యావింగ్ దీస్ 6 ఫుల్ లెంత్ టెస్ట్ ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి 5 ఫుల్ లెంత్ టెస్ట్ వస్తాయి. నౌ ఈ ఫుల్ లెంత్ టెస్ట్ మనకి October 5th స్టార్ట్ అయ్యి అండ్ ఇట్ విల్ బి ఎండింగ్ బై October 16th. నౌ ఈ డైలీ టెస్ట్ సెక్షనల్ టెస్ట్ ఇవన్నీ ఫిక్స్డ్ షెడ్యూల్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఈ ఏపీఎస్సి నోటిఫికేషన్ అనౌన్స్ చేసే డేట్స్ బట్టి మనం కావాలి అని అంటే ఈ ఫుల్ అండ్ టెస్ట్ షెడ్యూల్ని కొంచెం ఫ్లెక్సిబుల్గా మార్చుకోవచ్చు. రైట్, సో దిస్ ఈస్ ద థింగ్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా విత్ రెస్పెక్ట్ టు దిస్ టెస్ట్ సిరీస్ యూ కెన్ కాంటాక్ట్ దీస్ నెంబర్స్ ఆర్ మీరు అశోక్ నగర్లో కానీ గాంధీనగర్లో కానీ ఉన్న విష్ణు ఐఎస్ అకాడమీ ఆఫీస్కి కూడా రీచ్ అవ్వచ్చు ఎనీ టైం. థ్యాంక్ యూ.